రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ అనే ఒక సామెత ఉంది కదా. అంటే రాజు తలుచుకుంటే తన రాజ్యంలో తనకి ఎదురు చెప్పేవాడే ఉండడు. మరి రాముడు అలా ఎందుకు చేయలేదు? సీతమ్మని ఎందుకు త్యజించాడు? తన రాజ్యంలో తన ప్రజలకి అతను ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని నాకు ఒక క్వశ్చన్ చిన్నప్పటి నుంచి ఉండింది. అయితే రామాయణం చదివినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏమిటంటే విశ్వామిత్రుల వారు రాముడు చిన్నప్పుడే 13వ ఏటో 14వ ఏటో తనతో పాటు యాగ సంరక్షణ కొరకు అడవులకు తీసుకెళ్ళిపోతారు. ఆ సమయంలో తను ఆ రాముడి యొక్క వంశంలోని గొప్ప గొప్ప రాజుల యొక్క చరిత్ర రాముడికి లక్ష్మణుడికి తెలియజేస్తారు. అక్కడ ఆ రాజులు వాళ్ళ అధికారాల్ని ప్రజల శ్రేయస్సు కొరకే ఎలా వాడారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా వాడుకోలేదో, అలానే వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారో రాముడికి తెలియజేశారు. ఇవి రాముడి మనసులో చాలా గట్టిగా నాటుకుపోయాయి. సో అతను రాజు అయినప్పుడు ఒక రాజుగా తనకి ఉన్న బాధ్యతలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది రామాయణం చదువుతున్నప్పుడు నేను తెలుసుకున్న విషయం. ఇలాంటి చాలా చాలా విషయాలు రామాయణంలో ఉన్నాయి. నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.